రామ్ రావడం చూసి రేవతి కిరణ్ అడుగుతూ ఉంటారు. ఏంటి సీత కోసం వచ్చావని అడగగానే అవును వచ్చాను సీత గురించి, తను ఏది అని రామ్ అడగగానే అంటే తలనొప్పుకుందని చెప్పి పడుకుంది, ఆగు పిలుసు అని చెప్పి రేవతి ఇంకా పైకి వెళ్ళి సీత సీత అని చెప్పి డోర్ ఓపెన్ చేసి డోర్ కొడుతూ ఉంటుంది. రామ్ ఇంకా అలా వెయిట్ చేస్తుంటాడు. సీత అప్పుడే బయటకు వచ్చి ఇంకా రామ్ చూస్తుంటాడు. ఇంకా రామ్ కూడా సీతను అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి మామ ఇలాగొచ్చావు చెప్పు అని సీత అనగానే తలనొప్పి ఉందంటగా ఎలాగుందని రామ్ అనగానే పర్లేదులే ఏంటి విషయం చెప్పు అని సీత కోపంగా అడుగుతుంది. నువ్వు మా ఇంటికి రావాలి అని చెప్పి రామ్ అనగానే ఏంటి నేనని చెప్పి సీత అడుగుతుంటుంది. అవును మన ఇంటికి అని రామ్ అనగానే ఎందుకని చెప్పి సీత అడుగుతుంది. ఎందుకు ఏంటి చెప్పు అని సీత అనగానే అదేంటి రమ్మన్నానుగా రా అని చెప్పి రామ్ అనగా సడన్గా ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చావో చెప్పు, ఏ బిజినెస్ కోసం మీ పిన్ని పంపించింది చెప్పు అని సీత అనగానే ఆ మిథున నా వెంట పడుతుంది పిలుచుకోమంటుంది. రామ్ అనగానే మరి నాకేం చెప్తున్నావు అని చెప్పి సీత అనగానే నాకు మిథున పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని రామ్ అంటూ ఉంటాడు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు నీ సొంత విషయం అని చెప్పి సీత కావాలని చెప్పి అంటూ ఉంటుంది. నీకు అర్థం కావట్లేదా నాకు మిథునతో పెళ్ళి ఇష్టం లేదు అంటే ఏంటి అని ఇక రామ్ అంటూ ఆపేస్తూ ఉంటాడు. ఏంటో చెప్పు మా అమ్మ ఎందుకు ఆగిపోయిందని చెప్పి సీత అనగానే ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి, నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి. ఏంటి మామ నేనంటే ఇష్టమా అని చెప్పి నిజంగా అంటున్నావా అని చెప్పి సీత అనగానే అవునే నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు తప్ప నాకు ఎవరు అక్కర్లేదు, అందుకే నేను ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి వచ్చా అని రామ్ అంటూ రా ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంటి బిడ్డని వెంట పడని చెప్పేసి ఏంటి ప్రేమ అని చెప్పి నన్ను అడుగుతున్నావా, తనని ఇష్టపడుతుంది కాబట్టి ఏంటి నన్ను ఇష్టపడుతున్నా అని చెప్తున్నావా ఏంటి అని సీత అనగానే ఇదిగో నీ మీద ప్రేమ తప్ప నాకేం లేదు అని రామ్ అనగా నేను రానని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇంకా రేవతి కిరణ్కి ఏం అర్థం కాదు. ఏంటి ఎందుకు రావు అని చెప్పి రామగానే నువ్వు రమ్మంటే రావాలి పొమ్మంటే పో అని చెప్పి అనాలండి అని సీత కోపంగా అడుగుతూ ఉంటుంది. అదేంటి సీత అలాగంటావు రామ్ పిలిచినగా వెళ్ళు అని చెప్పి రావతంగానే అవును పిలిచినగా వెళ్ళు అని చెప్పి కిరణ్ నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను వదులుకోవడం ఇష్టం లాగే వచ్చాడు కదా వెళ్ళు అని చెప్పి కిరణ్ అనగానే చెప్పండి తనకు అలాగని బుద్ధి వస్తుంది అని రామ్ అనగానే బుద్ధి వస్తుంది నాకు కాదు నీతో పాటు రావాలంటే సుమతి అతను చంపలేదు, అయినా మహాలక్ష్మి అత్తయ్య మీద నేను హత్యాప్రయత్నం చేయని చెప్పి నమ్మాలి, ఆ తర్వాత ఇంట్లో అందరూ నువ్వు నమ్మించాలి అని సీత కండిషన్ పెడుతుంది. అప్పుడే వస్తానని చెప్పి అనగానే దానికి దీని సంబంధం ఏంటి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. సంబంధం ఉంది, మీరు నింద వేశారు నేను తొలగిపోకుండా రాను అని చెప్పి సీత అనగానే పిచ్చి పిచ్చి మాట్లాడద్దు అని చెప్పి రామ్ అనగానే ఇదిగో అదేంటి నా దిగ్దోషం నిరూపించాలి కదా నేను ఎలా బయటకు వస్తాను చెప్పు అని చెప్పి సీత అనగానే అదేంటి అలా మాట్లాడతావు నిరూపించుకో, అయినా నువ్వు ఆ ఇంట్లో ఉన్నాను చెప్పి ఆశపడ్డావు కదా అని రామ్ అనగానే అవును పదే పదే నువ్వే కదా ఆ ఇంటికి రావద్దు అని చెప్పి నేను ఆశపడినా సరే అంటున్నావు కదా అని చెప్పి సీత అనగానే ఇదిగో ఇప్పుడు నా మొహం మీద రానంటున్నావు ఏంటి అని చెప్పి నేను కోరొచ్చని చెప్పేసి నీకు లోకు అయ్యానని చెప్పి రామ్ అనగానే నువ్వేమన్నా అనుకో నా మీద నిందపోకుండా నేనైతే నీతో రాను అని చెప్పి సీత అంటూ వెళ్ళిపో అంటుంది. సరే నీకు ఒక అవకాశం ఇచ్చాను నీ మీద ఇష్టంతో నువ్వు నిలబెట్టుకోవట్లేదు నిశ్చయం చేసుకో అని చెప్పి ఇంకా రామ్ చాలా కోపం వెళ్ళిపోతుంటాడు. రామ్ ఆగు అని చెప్పి రేవతి కిరణ్ ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఇలా చేసావు రామ్ దాంట్లో వస్తే రానున్నావేంటి అని ఇంకా రేవతి అనగానే అదేంటి నువ్వు వెళ్ళాలి కదా తను బాధపడి ఉంటాడు అని చెప్పి కిరణ్ అనగానే మరి నా మీద నింద వేసినప్పుడు నేనే ఇంతే బాధపడ్డాను కదా అని ఇంకా రామ్ అనగానే నీ మీద నిందపోకుండా పోవడం కరెక్టే కాదు కానీ అసలు మిథునలాగా ఎందుకు రామ్ని రెచ్చగొట్టావు అని చెప్పి రేవతి అనగానే ఆ రామ్కి సీత మీద ఎంత ప్రేమ తెలుసుకోవడానికి నేను చేశాను చెప్పి సీత అనగానే ఇష్టం ఉందో లేదో అయినా నువ్వు ఇలా బాధపడడం కరెక్ట్ కాదు మాకు అర్థం కావట్లని చెప్పాను కానీ నాకు అర్థమవుతుందిలే అని చెప్పి సీత అంటూ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఏంటి అసలు రామ్ని మిథున ఏమడిగిందో చెప్పండి పిన్ని అని చెప్పి గౌతమ్ కానీ ఎందుకంటే టెన్షన్ పడిపోతున్నావు ఆగు అని చెప్పేసి జనార్దన్ అనగానే ఇదేంటి అసలు ఇదేంటి వీడి పెళ్ళి అతను ఎక్కువైపోతుంది అని చెప్పి అర్చన అనగానే అవును వీడి పెళ్లి కోసం వచ్చాడేమో అని చెప్పి గిరి కూడా అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా రావడం గమనించి అది వచ్చాడని చెప్పేసి అసలు మిథున గురించి చెప్పండి అని చెప్పి కంగారు గౌతమ్ అడుగుతుంటాడు. నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండేస్తావా చెప్తాను ఆగు అని చెప్పి రామ్ అనగానే సరే మీరు కూల్ అవ్వండి అని ఇంకా గౌతమ్ అంటే పక్క వెళ్తుంటాడు. ఈ కూల్ వాటర్ తాగు చిల్ అవ్వు అని చెప్పి గౌతమ్ వాటర్ ఇస్తూ ఉంటాడు. ఇంకా రామ్ తీసుకుంటూ ఉంటాడు ఇంకా వాటర్ తాగుతూ ఉంటాడు. పక్కన మాష చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు ఏం చెప్తానని చెప్పి చూస్తూ ఉంటుంది. ఏమైంది చెప్పు అని చెప్పి మాష అనగానే సీతను కలిశాను మిథున కూడా కలిశాను అని రామ్ అనగానే ఏంటి ఒక సీతను కలిసామని చెప్పి జాతి అడుగుతుంటాడు. లేదు వేరువేరుగా అని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు. సీతను ఎందుకు కలిసామని చెప్పి గిరి అనగానే మిథున కలిశాక సీతను కలవాల్సి వచ్చింది అని రామ్ అనగానే ఇంతకీ మిథున ఏముందో చెప్పు అని చెప్పి అర్చన కంగారుగా అడుగుతుంటుంది. అసలు అక్కడ టెన్షన్తో నరాలు తెగిపోతుంది. గౌతమ్ మహాలక్ష్మి చూసి అర్చన అనుకుంటుంది అసలు నాకు మిథున వద్దు సీతకు నేను వద్దు అని చెప్పి రామ్ అని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆగొక నిమిషం అని చెప్పి జనార్దన్ ఆపుతూ ఉంటాడు. అదేంటి నువ్వు మిథున వద్దన్నావు బాగానే ఉంది సీత నిన్ను వద్దనడం ఏంటి అసలు నువ్వు కదా వద్దనాల్సింది అని చెప్పి మహాలక్ష్మి డౌట్గా అడుగుతూ ఉంటుంది. అసలు ఏమైంది ఎందుకు కలిసావు అని చెప్పి మహాలక్ష్మి అనగానే సీతను క్షమించి సీతని ఇంటికి తెద్దామని చెప్పి నేను అనుకున్నాను పిన్ని అందుకే వెళ్ళి కలిశానని చెప్పేసి
కానీ తనకు ఎలాంటి అర్హత లేదు పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు క్షమిస్తానా, సీత నీ మాట వినలేదా అని చెప్పి గిరి అనగానే అసలు సీతకి ఏం కావాలిరా, నువ్వు వెళ్ళి కాలు పట్టుకోవాలి ఏంటి అని చెప్పి అచ్చంగానే సీత రాకపోవడం మంచిదిలే రామ్, నువ్వు ప్రశాంత సంతోషంగా ఉంటావు అని చెప్పి మహాశంగా నాకు అదొకటి తక్కువైంది అని చెప్పి రామ్ బాధపడుతూ ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అందరూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు మిథున ఏ డిసిషన్ తీసుకుంటుంది, అంతే పెళ్ళికి ఒప్పుకుంటుందా, గౌతమ్ అనగానే రామ్ వద్దున్నాడు కాబట్టి మిథున ఒప్పుకుంటుందేమో అని మహాశం కానీ అలాగే చెప్తావు, మనం అసలు కరెక్ట్గా ఆలోచించుకోవాలి. అయినా రామ్ వద్దున్నాడు కాబట్టి వేరే వాడిని చూసుకుంటే తప్ప గౌతమ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంది అని చెప్పి జాగ్రత్తగానే నన్నే సెలెక్ట్ చేసుకోవాలి కదా బాబాయ్ అని గౌతమ్ అంటూ తనే నా భార్య అవ్వాలని చెప్పి నేను చెప్తూ ఉంటాడు. నువ్వు అనుకుంటే సరిపోదు, ఆ మిథున కూడా అనుకోవాలి కదా అని గిరి అనగానే అసలు మిథున మనసులో గౌతమ్ లేనప్పుడు ఈ పిల్లలు జరుగుతుంది మహా అని అచ్చిన డౌట్ కడుతుంది. చూస్తూ ఉండు, నేను చెప్పేది జరుగుతుంది అని చెప్పి మహా నమ్మకం చెప్తుంది. అంటే వింత నా పెళ్ళి అవుతుంది పిన్ని అని చెప్పి గౌతమ్ అనగానే తప్పకుండా అవుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి మహా అనగానే అంటే నేను తొందరలో పెళ్ళి కొడుకు అయిపోతాను కదా పిన్ని అని చెప్పి గౌతమ్ అనగానే నీ సిగ్గు చివడా ఎంత అసహ్యంగా సిగ్గుపడతాను అని చెప్పి అర్చన అంటుంటుంది. ఇదిగో నువ్వు మరీ అంత సిగ్గుపడకు, ఇక్కడ ఇంకో ట్విస్ట్ జరుగుతుందేమో అని చెప్పి గిరి డౌట్ పడుతూ ఉంటాడు. ముఖర్జీ వస్తూ ఉంటాడు, ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా చూసి ఎవరా అని చెప్పి ఇంకా ఫోన్ చూస్తూ ఉంటాడు. ఇంకా ఒకసారి సుశీల సీత ఫోన్ చేస్తుందని చెప్పి అంటూ ఉంటాడు. అమ్మ చెప్పు అని ముఖర్జీ అనగానే ఇదిగో మాస్టర్ కాల్ చేసి మిథున పెళ్ళికి ఒప్పుందని చెప్పండి బాబాయ్ గారు అని చెప్పి సీతల మాటలకి ఒకసారి సుశీల ముఖర్జీ షాక్ అవుతారు. ఏం చెప్తున్నావు అమ్మ అని చెప్పి కంగారు అడుగుతుంటారు. అవును నేను చెప్పింది చెప్పండి అని చెప్పి సీత అనగానే అదేంటి నువ్వు మిథున యాక్ట్ చేస్తున్నావు, గౌతమ్ ఎలా పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పి సుశీల అడుగుతుంది. ఆ విషయం నేను తర్వాత చెప్తాను పిన్ని గారు, ముందు నేను చెప్పమంది చెప్పండి మాస్టర్ అత్తయ్యకి అని సీత అనగానే నువ్వు చిక్కులో పడతాను ముఖర్జీ అనగానే లేదు నా దగ్గర వేరే ప్లాన్ ఉంది, మీరు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి ఇంకా సీత అంటే ఫోన్ పెట్టేస్తుంది. ఆ ఏమైనా ఉండి ముఖర్జీ చాలా టెన్షన్ పడుతూ ఉంటారా, సీత ప్లాన్ అంటే నాకు అర్థం కావట్లేదు, ముందు ఏం జరుగుతుందో ఏంటో అని సుశీల భయపడుతూ ఉంటుంది. సీత ఆలోచించి చేస్తుందిలే, సీత చెప్పినట్టు చేద్దామని అని చెప్పి ముఖర్జీ అనగానే అక్కడేమో జనార్దన్ ఏం మాట్లాడని చెప్పి మహర్షిని అడుగుతూ ఉంటాడు. ఇదిగో నాకు తెలిసి రామ్ సెట్ చేశాడు కాబట్టి ఈగోతో పోయి మిథున గౌతమ్ పెళ్ళికి ఒప్పుకుంటుంది అని చెప్పి మహర్షి గెస్ చేస్తూ ఉంటుంది. అసలు అమెరికాలో చదువుకున్న అమ్మాయి మరి అంత తక్కువగా చులకనగా ఆలోచిస్తుందా, తెలివి తక్కువగా ఏంటి అని గిరి అనగానే అదేంటి నాకేం తక్కువ అని చెప్పి గౌతమ్ అనగానే బుద్ధున్న ఏ ఆడపిల్లైనా నేను పెళ్లి చేసుకుంటా అర్చన తనలో తను అనుకుంటుంటుంది. అప్పుడు ఇంకా ఫోన్ మోగుతుంటుంది. ఒకసారి చూసి ఇదిగో నేను చెప్పాను కదా ముఖర్జీ గారు కాల్ చేస్తున్నా చెప్పి మహర్షి అన్న మాటలకి గౌతమ్ ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు, ఇంకా ఆనందపడుతూ ఉంటారు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ముఖర్జీ గారు మహర్షి అనగా అంటే మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి అని బెనర్జీ అంటూ ఉంటారు. ఓ 1000 కోట్ల ప్రాజెక్ట్ గురించి అని మహర్షి కానీ కాదు పర్సనల్ విషయాన్ని ముఖర్జీ అనగా ఇంకా మా సంతోషం సైకిల్ చేస్తూ ఉంటుంది. చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. అంటే నిన్న మీరు వచ్చారు కదా మా ఇద్దరు మీ ఇంటి కాల్ చేసుకోవాలని చెప్పేసి ముఖర్జీ అనగానే అవును వచ్చాము, కానీ మీ మిథున రావుని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా మా అనగానే లేదు తన మనసు మార్చుకుంది, గౌతమ్ పెళ్లి చేసుకుంటా అని చెప్పి మీతో చెప్పమంది అని ముఖర్జీ అనగానే ఒకసారి అందరు షాక్ అయ్యి మళ్ళీ సంతోషపడుతూ ఉంటారు. ఇంకా గౌతమ్ సంతోషం హద్దులే ఉండవు. అర్చన షాక్ అయిపోతుంది. నిజమా సార్ అని చెప్పి అర్చన అడుగుతుంటుంది. గౌతమ్ పెళ్లి ఒప్పుందా అని చెప్పి మహర్షి చాలా ఆరాటంగా అడుగుతూ ఉంటుంది. ఇంకా అందరు చాలా సంతోషపడుతూ ఉంటారు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ఉందా అని చెప్పి ముఖర్జీ ఇంకా ఫోన్ పెట్టేస్తుంటారు. సుశీల మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను చెప్పలేదా రామ్ వద్దంటే మన కాళ్ళ దగ్గర రావాలి జనా, మహాలక్ష్మి అనగానే అదేంటి అంటే రామ్ వద్దున్నాడు కాబట్టి ఈగోతో గౌతమ్ పెళ్లి చేసుకుంటుందా ఏంటి అని గిరి అనగానే లేకపోతే వీడిని ఎవరిని ఇష్టపడతారా అని చెప్పి అర్చన అనగానే ఆయన మిథున నన్ను లవ్ చేస్తుంది, నేనంటే ఇష్టం అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. అర్చన మాత్రం షాక్లో ఉంటుంది. నువ్వు సిగ్గుపడరా బాబు చచ్చిపోనిపిస్తుంది నాకు అని చెప్పి అర్చన తనతో అనుకుంటుంది. సర్లే ఏదైతే అయిందిలే, ముఖర్జీ గారితో మన సంబంధం అయితే కలుపుకుంటున్నాం కదా చాలు అని చెప్పి మాషంగానే ఇదిగో ముఖర్జీ గారితో సంబంధం అంటే మాటలు కాదు, గౌతమ్ చాలా లక్కీ మహా, చూడు వాళ్ళకు ఉంది ఒకటే ఒక కూతురు కదా అని జనార్దన్ అంటూ ఉంటాడు. ఆయన వాళ్ళకు ఉన్నది ఒకే ఒక కూతురు కదా, ఆస్తంతా గౌతమ్ కెరీ అని గిరి అనగానే ఇదిగో అడవిలో అసలు ఏనొక తగ్గారో ఏంటో అని చెప్పేసి అసలు షాక్ అవుతుంటుంది. ఇదిగో మన ఆస్తను అలాగే ఆ ముఖర్జీ గారి ఆశ కూడా కలిసిందనుకో మనం ఇంకా నెంబర్ 1 అవుతామని చెప్పి మాషంగానే ఇదిగో అందరికీ ఆశ కలిసి వస్తుంది నాకు తప్ప అని చెప్పి అర్చన తనలో తను అనుకుంటూ ఉంటుంది. ఇదిగో సరే నువ్వు హ్యాపీగా ఉండు, నీ కోరిన అమ్మాయి హ్యాపీగా భారీగా వస్తుంది కదా జనార్దన్ అనగానే అప్పుడు నీకు పిల్లలు వచ్చిందిరా అని గిరి అనగానే పోను బాబాయ్ నాకు సిగ్గేస్తుంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. పెళ్లి కళ అసలు వీడిని చూస్తే చావు కళ వస్తుంది, అసలు మిథున విడితే ఎలా ఎగుతుందో ఏంటో అని చెప్పి అర్చన షాక్ అయిపోతూ ఉంటుంది. పక్కన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అలా కోపం చూస్తూ ఉంటుంది. సీత ఒంటరి రూమ్లో కూర్చొని
ఇంకా రామన్న మాటలు గుర్తెచ్చుకుంటుంది. ఇదిగో నువ్వు అంటే నాకు ఇష్టం, అలాగే నీకు ఒక అవకాశం ఇద్దని చెప్పేసి నేను రోజుని తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాను, కానీ నెక్స్ట్ రోజు చేసుకో అని చెప్పి ఇంకా రామ్ చాలా ఆవేశంగా వెళ్ళిపోవడం సీత గుర్తెచ్చుకొని బాధపడుతుంది. అప్పుడు ఇంకా ఫోన్ వస్తూ ఉంటుంది. చెప్పండి బాబాయ్ గారు అని చెప్పి సీత అనగానే మీ చెప్పాను అని చెప్పి ముఖర్జీ అసలు సడన్గా ఈ నిర్ణయం ఏంటమ్మా అని చెప్పి సుశీల అడుగుతుంది. అసలు ఏంటి అర్థం కావట్లని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, అసలు నువ్వు మా మిథును అనుకోని చెప్పి ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు, కానీ ఈరోజు చెప్పమంది మేము చెప్పాము కానీ మాకు మతిపోతుంది అని ముఖర్జీ అనగానే నువ్వేం చేసినా ఆలోచించేస్తా అని చెప్పేసి ఆ ధైర్యంతో ఉన్నాము, కానీ ఈ పని వల్ల నువ్వు ఇబ్బందులు పడతా చెప్పి భయంగా ఉంది అని సుశీలంగానే ఇదిగో మిమ్మల్ని భయపడ్డాకో రామ్మని బాధపడ్డాకో ఈ పని చేయటం పిన్ని గారు నేను గౌతమ్ పెళ్లి చెప్పగానే మా శాతయ్య పిచ్చి ఆనందంతో ఏదో సాధించాలని చెప్పేసి అనుకుంటుంది కదా, వీళ్ళకి పెద్ద కుటుంబంతో 1000 మందికి అవుతుందని చెప్పేసి సంబరపడిపోతుంది కదా, డబ్బు ఆశ ఇంకా రెట్టింపు అవుతుంది కదా, బిజినెస్లో తానే నెంబర్ 1 చెప్పేసి గాల్లో తేలుతుంది కదా, ఆకాశం ఎత్తి పాతన పడడమే నా ఉద్దేశం అని చెప్పి అందుకే గౌతమ్ పెళ్లి చెప్పేసి వాళ్ళతో చెప్పమని చెప్పి నేను చెప్పాను, అంతే మేము కలిసాక మొత్తం చెప్తాను ఉంటాను బాబు గారు అని చెప్పి సీత ఫోన్ పెట్టేస్తుంది. సరే అని చెప్పి ముఖర్జీ అంటూ ఉంటారు. ఇంకా సీత చాలా సంతోషపడుతుంది. ఒక్కసారిగా అలాగే కిరణ్ని అలాగే రేవతిని చూస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు కూడా అర్థంగా సీత ఏం చేస్తుందని చెప్పి ఇంకా చూస్తూ ఉంటారు, లోపలికి వస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కంగారు పడి ఆడుతూ ఉంటారు. నీకని మతిపోయిందా, అసలు నువ్వు మిథున్లాగా గౌతమ్ పెళ్ళి అని చెప్పేసి ముఖర్జీ గారితో అసలు ఫోన్ చేయించావా, రేవతి అనగానే అసలు ఏంటి రామోస్తని వెళ్ళిపోమన్నావు, అసలు నువ్వేం చేస్తున్నావు చెప్పి కిరణ్ అనగానే ఇదిగో మీరేం కంగారు పడద్దు, నేను చెప్పేదానండి మిథున్లా గౌతంలా నేనేం పెళ్లి చేసుకున్నాను అక్కడ దాకా వెళ్తాను అని సీత అనగానే అప్పుడేం చేస్తామని కిరణ్ అనగానే అప్పుడు పెళ్లి మండపంలో నేను అసలు చేయాల్సినంత చేస్తాను, అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ చేశాను అని సీత అనగానే నువ్వు చాలా ప్రమాదంగా ఆడుతున్నావు సీత అని చెప్పి రేవతి హెచ్చరిస్తూ ఉంటుంది. అవునమ్మా, అసలు మాషమి చాలా ఇదిగో డేంజర్, అలాగే గౌతమ్ కూడా చాలా డేంజర్ కదా, ఎందుకు రిస్క్ అని కిరణ్ అనగానే రిస్క్ తీసుకోవాల్సిందే కదా, ఇద్దరు నేనే గెలుస్తాను అని చెప్పి సీత అనగానే జరగకుండా నేను జరిగి నువ్వు ఓడిపోయావు అనుకో అని రేవతి అనగానే మిథున్లో ఓడిపోతే సీత గెలుస్తుంది, సీత గెలిచింది అనుకో మిథున్ ఓడిపోతుంది, ఎలాగైతే ఏంటి గెలిచేది నేనే కదా అని చెప్పి సీత నమ్మకంగా చెప్తుంది. ఇదిగో 2 వైపు కత్తిలాగా పొదునుగా 2 కేటలు చేస్తున్నా, శత్రు ఎటు పక్క నుండి వచ్చినా సరే నరికేస్తా అని సీత నమ్మకం చెప్తూ ఉంటుంది. నేను ఏం చేయబోతాను మీరే వెయిట్ చేసి చూడండి అని సీత అనగానే ఇంకా మిథున గౌతమ్తో పెళ్లి కొప్పుంది కాబట్టి ఇదిగో చాలా సంతోషంగా ఉంది అని మహాలక్ష్మి అనగానే ఇగో ముఖర్జీ గారు ఇప్పుడు దాకా బిజినెస్ పార్ట్నర్గా ఉన్నాం, ఇప్పుడు వేంకులు అవుతున్నారుగా అని జాతకంగానే, అంతేకాదు ముఖర్జీ గారు ఏకైక మిథున ఒక దగ్గర కూతురు, ఆ తర్వాత ఆస్తంతా గౌతమ్కి వస్తుంది అని గిరి అంటూ ఉంటాడు. గౌతమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏమైనా గౌతమ్ చాలా లక్కీ, ఆయన మిథున లాంటి మిస్ హైదరాబాద్ని కోటేశ్వర్ లాంటి భార్యని పొందపోతున్నాడు కదా గౌతమ్ అని చెప్పి అర్చన అంటున్నది. ఇంకా మాష కూడా చాలా సంతోషపడుతుంది. ఇళ్ళకి కానీ పండగ కాదు, మీరు అసలు పెళ్లికి ఒప్పుకొని పెళ్ళి అవతలే చెల్లాయి అని చలపతి అనగా నువ్వు ఆపుతావా అని చెప్పి మా సీరియస్ అవుతుంది. ఆయన రామ్ చేతి లాంటి పెళ్ళేం కాదు, ముఖర్జీ గారు మాట ఇచ్చారంటే ప్రాణం పోయిన మాట తప్పరు అని మాషంగానే మార్చింది ముఖర్జీ గారే, మిథున కాదుగా అని చెప్పి చలపతి అనగానే ఇంకా మాష చాలా కోపం చూస్తుంది.